జై శ్రీకృష్ణ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కృష్ణ నేనైతే కోరుకుంటాను. అయితే మనకు ఎప్పుడు ఒక బ్లౌజ్ని బట్టి కటింగ్స్ చెప్తున్నారండి. మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అలా అయితే ఒక కటింగ్ చేసి చూపించండి అని చెప్పారు. అయితే నేను కస్టమర్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం నేను వీడియో చేయలేదు. కాకపోతే మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఏ విధంగా కట్ చేయాలి అనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అర్థం కాని ప్లేస్లో మీరు ఎక్కడ అర్థం కాలేదు అనేది నాకు క్లియర్గా చెప్పి ఒక కామెంట్లో అయితే పెట్టండి. నేను ఆ పార్ట్ని మళ్ళీ షార్ట్ వీడియో రూపంలోనైనా సరే మీకు రావడానికి ట్రై చేస్తాను, చెప్పడానికి వచ్చేలాగా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? మరి మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ని చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకు 38 సైజ్ అనమాట. 38 సైజ్ ఉన్నప్పుడు ఏ విధంగా మనము తీసుకోవాలి. అలాగే 38 సైజు అప్పర్ చెస్ట్ ఉంది, లోయర్ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. సో అలా ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? బిగినర్స్ మాత్రం, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, 38 సైజ్ బ్లౌజ్ని నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. సో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. బట్ ఇప్పుడు మాత్రము మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేయాలి 38 సైజ్ బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను. నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజు 38 సైజ్ బ్లౌజ్కి ఏమేమి కొలతలు ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ 14 లెంత్, 38 చెస్ట్, ఇది అప్పర్ చెస్ట్, ఇది లోయర్ చెస్ట్ 40, 35 నడుము వేస్ట్. ఓకే, టోటల్ చెస్ట్ పాయింట్ 10.5 ఉంది, టోటల్ చెస్ట్ 14 ఉంది. అంటే టోటల్ చెస్ట్ రౌండ్ మొత్తం 14 ఉంది. ఓకే, 6.5 ఫ్రంట్ నెక్ ఉంది. బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. బ్యాక్ నెక్ 10. అలాగే హ్యాండ్స్ 5 ఇంచెస్ హ్యాండ్స్ ఉన్నాయండి. హ్యాండ్స్ లూజు 14.5 ఉంది. ఓకే, ఇవి పఫ్ హ్యాండ్స్, అంటే కొంచెం పఫ్ పెట్టమన్నారు. సో కొంచెం పఫ్ పెట్టేద్దాం మనం. పఫ్ 17 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఉంది మనకు. సో 17లో సగం మనకి రావాలి. ఓకేనా? ఇదిగోండి, ఇవి మనకు మెజర్మెంట్స్. ఒకసారి మీరు మళ్ళీ చెప్తే చూసుకోండి. 14 లెంత్, 14 లెంత్, 38 అప్పర్ చెస్ట్, 40 లోయర్ చెస్ట్, 35 వేస్ట్ ఉంది, 6.5 ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్, 10.5 మనకు సెంటర్ పాయింట్ ఉంది, 14 టోటల్ చెస్ట్ ఉంది అనమాట. 17 ఆర్మ్ రౌండ్ ఉంది, 5 ఇంచెల హ్యాండ్స్ ఉన్నాయి, 14.5 మనకు హ్యాండ్ లూజ్ ఉంది కింద భాగంలో. ఓకే, సో మనం ఏ విధంగా కట్ చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మనకు ఫస్ట్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలి బ్లౌజ్ అనేది అంటే, నిన్న ఒక బిగినర్ వచ్చి ఇలా వేసుకున్నారండి. అంటే ఈ కోర్లు 2 అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకున్నారు. అలా కాకుండా ఇది గట్టిగా ఉంటుంది చూడండి, ఈ గట్టిగా కోర్ అంటారు దీన్ని. ఈ కోర్ పాయింట్లు ఈ 2 ఒక దగ్గరికి పెట్టుకొని ఇలా మనకు అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఓపెన్స్ అటువైపు ఉన్నాయి, మనకు క్లోజ్ అనేది ఇటువైపు ఉంది. బ్లౌజ్కి ఎప్పుడు కానీ ఆ విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు మనకు 14 లెంత్ ఉంది, అంటే 14 ఇంచుల లెంత్ ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం ఫస్ట్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి ఇది నడుము భాగము, అంటే ఇక్కడ మనకు వేస్ట్ పార్ట్ అనమాట. సో నడుము భాగం ఇక్కడ సైడ్ ఒక 1/2 ఇంచ్ కచ్ అయితే ఇలా పైకి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఇదంతా బొద్దుగా మనకు పోగులన్నీ వెళ్తే ఇది నీట్గా కట్ చేసుకొని ఇక్కడ మనకు 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ మనం కిందికి మార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు 14 లెంత్ మంచి కనబడుతుందా చూడు అక్కడ నుంచి, ఇది కరెక్ట్గా ఉందా? ఓకే, 14 లెంత్ ఇక్కడ నుండి చూసుకోండి. 14 ఇంచులు ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈ పార్ట్లో మనం ఒక మార్కింగ్ పెడదాం. ఇది కరెక్ట్ లెంత్ అనమాట. ఇక్కడ ఖర్చుకు తీసేసాం కదా, ప్లస్ ఇక్కడ కరెక్ట్ లెంత్ తీసుకున్నాం 14. తర్వాత ఇక్కడ కూడా ఖర్చు కావాలి కదా,
ఇక్కడ కూడా ఖర్చుకు ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఈ మార్కింగ్ మనం కొంచెం పెద్దగా వేసుకుందాం, అంటే ఇలా పొడవుగా వేసుకుంటే మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది ఎంత సైజు 38. 38 అంటే 4వ వంతు ఎంత అంటే చూడండి 38 ఎక్కడి వరకు ఉంది మనకు, ఇదిగో టేప్లో 38 ఇక్కడ వరకు ఉంది. అంటే బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ ఉంటుంది, ఎందుకంటే ఫోల్డ్ చేసాం కాబట్టి. ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ ఉంటుంది. ఎందుకు 4 పార్ట్లు అని నేను అంటున్నాను అంటే బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అంటే 38 4 ఎంత ఉంటుంది అంటే ఇదిగోండి, తెలియని వాళ్ళు లెక్కలు రాని వాళ్ళు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది 38 ఇంచెస్. ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని హాఫ్ ఎంత వచ్చింది, 19 ఇంచులు వచ్చింది. ఇందులో మనం మళ్ళీ 4వ వంతు అంటే ఈ విధంగా, అంటే ఇందులో ఎంత చేసుకోవాలి ఇలా చూసుకోవాలి. అంటే ఎంత వచ్చింది, 9.5 మనకు కరెక్ట్గా వచ్చింది. అంటే ఒక్క పార్ట్ 9.5, 9.5 ఒక్క పార్ట్. సో ఈ 4 పార్ట్లు, ఇది చెస్ట్ 38 కాబట్టి వేస్ట్ 35, ఇది 35 నడుము, 38 లూజు, చెస్ట్ లూజు. సో 9.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 9.5 పెట్టుకొని ఎంతవరకు అయితే మనకు ఈ టేప్ మార్కింగ్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా మనం మార్క్ చేసుకుందాం. ఓకే సరే, ఇక్కడ 9.5 ఉంది. ఇది ఇక్కడనే ఎందుకు చూసుకోవాలి, కొందరు ఇక్కడ కూడా చూసుకుంటారు. అలా చూసుకోకుండా మనకు చెస్ట్ ఏ పార్ట్లో ఉంటుంది, ఒకవేళ బ్లౌజ్కి ఇక్కడ ఉంది, మన చెస్ట్ ఏ పార్ట్లో ఉంటుంది, కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. అంటే సెంటర్లో ఈ పార్ట్కి మనం చూసుకోవాలి. అంటే బిగినర్స్కి అది తెలియదు అనమాట. ఎక్కడ అంటే ఇక్కడ కూడా వేసుకుంటారు, కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను. ఇదిగోండి 9.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకోవాలి. ఇలా 9.5. ఇక్కడ మన మార్జిన్ ఎంత పెట్టుకోవాలి, 1.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇంకో లైన్ కూడా ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు హైట్ వచ్చింది, చెస్ట్ విడ్త్ వచ్చింది కదా. ఇప్పుడు నడుము 35 అంటే 4వ వంతు ఎంత ఉండాలి, ఇదిగోండి ఇది 35, ఇదిగోండి 35 దగ్గర ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ 4 పార్ట్లు మనం చేసుకోవాలి. అంటే ఇక్కడి వరకు. నడుము కూడా అంతే కదండి, ఇక్కడ వరకు చేసుకోవాలి. ఎంత ఉంది, పావు తక్కువ 9, అంటే 35 4వ వంతు పావు తక్కువ 9. ఇదిగోండి ఇక్కడి వరకు మనకు నడుము వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మనకు ఇక్కడ డాట్ పాయింట్కి సరిపోతుంది. సో మనం ఇది కరెక్ట్గా గీసుకున్నాం. ఒకవేళ 35 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది కాస్త కొంచెం ఎక్కువ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. 35 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం, ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ అయితే కరెక్ట్గా డాట్ పాయింట్కి తీసుకోవాలి. ఆ డాట్ పాయింట్ ఎలా తీసుకోవాలి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నుండి 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి కూడా 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మనం డాట్ పాయింట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఖర్చు మిగిలింది, ఎంత ఉంది చూడండి, ఒక 1 ఇంచ్. 1 ఇంచ్ అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు. ఈ విధంగా ఖర్చుకి తీసేసుకుంటే మనకు నడుము 35 ఇంచెస్ ఇలా తీసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఓకే, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్లో రాయండి. ఒకవేళ మీకు అర్థమైనా కామెంట్ చేయండి, అర్థం కాకుండా కామెంట్ చేయండి, నేను రెండింటికి రెస్పాండ్ అవుతాను. ఓకేనా. ఇదిగోండి, ఒకవేళ నచ్చింది, చాలా బాగుంది అనుకుంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇంకా కొంతమందికి మన ఛానల్ వల్ల వాళ్ళు కటింగ్ నేర్చుకుంటారు కాబట్టి. ఓకే, ఇక్కడ నుండి మనం ఈ విధంగా డాట్ పెట్టినప్పుడు చూడండి ఇలా మనకు కొంచెం ఎక్కువగా వచ్చింది, రైట్. ఈ ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి వరకు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ మనం మార్జింగ్ చేసుకోవాలి. అంటే ఈ ఎక్స్ట్రా ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది. ఇది నడుము దగ్గర మనకు ఇబ్బంది పెడుతుంది, ఈ నడుము దగ్గర ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. సో అలా కనబడొద్దు అంటే ప్లస్ ఈ లెంత్ కూడా మనకు ఎక్కువ అవుతుంది. ఈ లెంత్ ఎక్కువైనప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ అనేటివి వస్తుంటాయి. సో అలా రావద్దు అంటే మనం ఇంత కొంచెం తీస్తేనే ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయా అని కొందరు అంటారు. కానీ ఖచ్చితంగా కొంచెం బ్లౌజ్లో కొంచెం ఫోల్డింగ్ వచ్చినట్టే అనిపిస్తుంది. మనకు ఒక 1/4 ఇంచ్ కాదు, ఒక 2 పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి మనం ఇంత పక్కకు కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు డాట్ పాయింట్ అయింది, హైట్ అయింది, చెస్ట్ అయింది. ఇప్పుడు మెయిన్ ఏంటి, నెక్. మనకు నెక్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇదిగోండి నెక్ మనకి ఎంత ఉంది, బ్యాక్ నెక్
10 ఇంచెస్ బ్యాక్ నెక్ ఉంది. సో ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి 10 ఇంచెస్ దగ్గర ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఎక్కడుంది 10 ఇంచెస్? ఈ పాయింట్లో ఉంది. 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా ఖర్చు కిందికి ఇక్కడ. సో మనం ఇక్కడ నుండి కరెక్ట్ 10 ఇంచులు ఖర్చు కొంచెం పైకి, ఇక్కడ పైకి కొంచెం ఖర్చు. ఇదిగో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా, మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్గా 10 ఇంచెస్ దగ్గర మనకు మెయిన్ పాయింట్ ఉంది, ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత ఖర్చు ఇక్కడ పైకి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కట్ చేస్తే కుట్టు ఇక్కడికి వస్తుంది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంత పెద్ద అనుభవం ఉన్న వాళ్ళనే కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవడంలో తప్పు లేదు. ఓకేనా? ఇప్పుడు మనం 17 ఆన్ రౌండ్ రావాలి. 17 ఆన్ రౌండ్ అంటే అందులో సగం ఎంత? ఇదిగోండి 17కి సగం ఎంత? ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఎంత ఉందండి? పావు తక్కువ 9, 8.5 ఉందండి. 8.5 17. సో మనకి ఇక్కడ 8.5 ఆమ్ రౌండ్ రావాలి. సగం 18 17 ప్లస్ బై 2 అంటే 2 పార్ట్లు. ముందు మొత్తం ఆమ్ రౌండ్ చంక మొత్తం మనకు 17 ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఒక్క సైడే ఇలా కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు 8.5 ఖచ్చితంగా ఆమ్ రౌండ్ అయితే రావాలి. సో 8.5 ఆమ్ రౌండ్ రావాలంటే మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనకు భుజాలు జారొద్దు, ఆమ్ రౌండ్ చంక కింద ముడతలు రావద్దు. అంటే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడే జాగ్రత్తగా వినండి. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇదిగోండి ఇక్కడ నుండి నేను 38 సైజ్ వాళ్ళకి 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 5.5 ఇక్కడ మీకు రాస్తాను చూడండి. 5.5 అంటే 5.5 అనమాట. 5.5 అంటే 5.5. ఇక్కడ నుంచి కూడా 5.5 దగ్గర ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి కిందికి కూడా నేను 5.5 తీసుకున్నాను. ఓకే, 5.5. ఇదిగోండి ఇక్కడ నుండి కూడా కిందికి 5.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా మనం ఇక్కడ నుండి కిందికి డౌన్, అలాగే ఇక్కడ హైట్, ఈ డౌన్ హైట్ రెండు గీసుకున్న తర్వాత మనం ఒకసారి నెక్ గీసుకుందాము. ఓకే, నెక్ ఎంత ప్లస్ షోల్డర్ ఎంత? 5.5లో ఇదిగోండి నెక్ సైడ్ 2.5 తీసుకున్నాను. ఓకే, 2.5 ఏమో నెక్ సైడ్, 3 ఇంచెస్ ఏమో షోల్డర్. అంటే ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు. ఓకే, అయితే ఇప్పుడు ఈ నెక్ కూడా బ్రాడ్గా ఉండాలా, లేదు అంటే సన్నగా ఉండాలా? నెక్ బ్రాడ్గా ఉండాలి. సో బ్రాడ్గా ఉండాలంటే ఇక్కడ ఎంత తీసుకున్నాము? 2.5. ఒకవేళ మాకు బ్రాడ్ వద్దండి, ఈక్వల్గా కావాలి అనుకుంటే 2.5 తీసుకోండి. ఒకవేళ కొంచెం బ్రాడ్గా కావాలండి, మాకు విడత్ ఎక్కువ ఉండాలి, నీట్గా కనబడాలి, అలాగే షోల్డర్ జారొద్దు అలా అన్నప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా ఎంత ఎక్కువ తీసుకున్నాం? ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. 1/2 ఇంచ్ అంటే తక్కువ ఏం కాదండి, చాలా బ్రాడ్గానే కనబడుతుంది. చూడడానికి చిన్నగా కనబడవచ్చు, కానీ కుట్టిన తర్వాత చాలా బ్రాడ్ కనబడుతుంది. సో ఇక్కడ నుండి మనం ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇలా ఒక లైన్ తీసుకొని కరెక్ట్గా ఇక్కడ నుండి ఎక్కడి వరకు అయితే ఉందో ఆ లైన్ వరకు ఈ విధంగా నేను ఒక లైన్ తీసుకున్నాను. సో మనకు బ్రాడ్గా ఉంటుంది, ఈ నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది, చాలా నీట్గా కూడా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఈ కార్నర్కి ఎంతవరకు అయితే ఇలా కలుస్తుందో అక్కడ మనం ఈ రౌండ్ అయితే ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మనకు బిగినర్స్కి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్ అయిపోయింది. ఈ నెక్ షోల్డర్ జారొద్దు. షోల్డర్ జారొద్దు అంటే మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం. ఇక్కడ ఉంది కదా ఈ ఖర్చు సగంలోకి మనం ఇక్కడ నుండి ఈ విధంగా కొంచెం ఇలా మార్క్ చేసుకోండి. ఇలా డౌన్కి కొంచెం మార్క్ చేసుకుంటే కొంచెం మనకు పట్టేసినట్లాగా వచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు నెక్ విడత ఎక్కువైంది కదా, ఇక్కడ నెక్ విడత ఎక్కువైనప్పుడు ఇక్కడ చంక దగ్గర మనకు 8.5 రావాలి, 8.5 రావాలి. ఇక్కడ బ్రాడ్ ఎక్కువైంది అన్నప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటాం కామన్గా స్ట్రైట్గా పెట్టుకుంటే, కానీ ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ కొంచెం బ్రాడ్ అయినప్పుడు మనకు ఇది కనుక తగ్గాలి. ఒకవేళ ఇది కూడా ఇంతే వచ్చింది అనుకోండి, ఇక్కడ కంపల్సరీ ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి ఇది చెయ్యి అనేది దగ్గరగా ఉండాలి వెడల్పు ఉన్నప్పుడు. ఈ షోల్డర్ అనేది జారదు, ఇది కరెక్ట్గా మనం పైకి తీసుకుంటే. సో ఈ వెడల్పు ఉండి
ఇది ఇలాగే ఉండి మనం ఇది కూడా ఇలా రౌండ్ గా కింద డీప్ గా తీసుకుంటే మనకు ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలాగే ఈ వెడల్పు ఉన్నందుకు షోల్డర్ కూడా మనకు జారిపోతుంది. సో అలా జారిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం కరెక్ట్ గా 1.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఇగో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ 1.5 అంటే 1.25. ఇక్కడి వరకు 1 ఉంది, ఇక్కడ 1.5 ఉంది, ఇందులో సగం 1.25. ఇదిగోండి 1.25 దగ్గర ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఓకే, ఒకవేళ 1.25 దగ్గర మనకు 8.5 అంటే 8.5 కరెక్ట్ గా వచ్చింది అనుకో, మనం వేసిన మార్జింగ్ ఇవన్నీ కరెక్ట్ అన్నమాట. ఒకవేళ కొంచెం తేడా వచ్చిందనుకో ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఒకసారి ఈ ఆర్మ్ రౌండ్ని కొలుచుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు మనం కట్ చేసేది కొలుచుకుంటున్నాం కాబట్టి మనం ఖర్చు తీసుకోవాలి. మనం కుట్టేది కొలుచుకుంటే ఒకవేళ కొంచెం డిస్టెన్స్ తోటి ఇలా కొలుచుకుంటే కుట్టేది అనమాట. కుట్టేది మనం కొలుచుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడనే కార్నర్కి కొలుస్తున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, చూడండి మనకు ఒక్క 1 పాయింట్ ఎక్కువ వచ్చింది. సో మనం కొలవడంలో కూడా అది మిస్టేక్ అవ్వచ్చు. సో ఇదిగోండి అంతే, ఒక 1 పాయింట్ అంతా మనకు ఎక్కువగా వస్తుంది. సో ఆ 1 పాయింట్ కూడా రావద్దు అనుకున్నప్పుడు మనం దీన్ని ఇంకా ఒక 1 పాయింట్ ఇక్కడికి పెంచుకుందాం. అంటే ఇక్కడ కొంచెం పైకి ఈ విధంగా పెంచుకుందాం. ఓకే, ఇక్కడ ఈ రౌండ్లో కొంచెం ఈ విధంగా పెంచుకుందాం. ఒకవేళ ఇది డౌన్ చేస్తే మనకి ఎక్కువ అవుతుంది. ఇక్కడ డౌన్ చేసినప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. అంటే ఒకవేళ 6 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5.75 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ నుండి 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ తీసుకున్నా కానీ మనకు షోల్డర్ ఏం జారదు. కాకపోతే ఇక్కడ 1.25 తీసుకున్నాం కదా, 1.25 కంటే ఒక 1 పాయింట్ ఎక్కువ చేసుకొని ఈ విధంగా కొంచెం పైకి వేసుకుందాం. ఇది డౌన్ ఉంది కదా, ఇది కొంచెం పైకి వేసుకుందాం. ఈ చిన్న డౌన్ కూడా మనకు ఫోల్డింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుందాం. చూడండి, ఇదిగోండి కరెక్ట్గా మనకు 8.5 వచ్చింది. ఓకే, అంటే మనం ఇక్కడ కొంచెం తేడా చేసుకున్నాం. చూసారు కదా, ఇక్కడ కొంచెం తేడా చేసుకోవడం వల్ల కరెక్ట్గా మనకు ఏదైతే ఎక్కువ ఉందో అది. అయితే ముడతలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇగో ఈ చిన్న గ్యాప్, ఈ చిన్న వల్లనే ఉగ్గులు వచ్చేస్తున్నాయి అనమాట. ఇలాంటి తేడా లేకుండా మనం కట్ చేసుకుంటే అసలు రావు. ఎందుకంటే నేను చాలా మటుకు మన కస్టమర్స్కి కుట్టిన తర్వాత నేను మీకు చెప్తున్నాను, అది కరెక్ట్ అవుతుందా లేదా, నేను రాంగ్ చెప్తున్నానా వీళ్ళకు అని నేను టెస్ట్ చేసుకొని నేను వచ్చిన కస్టమర్ని బ్లౌజ్ వేయించి చూసి, సో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న తర్వాతనే మీకు నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను. లేకపోతే నేను అసలు చూపించనండి. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. సో నేను అబద్ధం ఆడను, ఎందుకంటే నేను కృష్ణయ్యని నమ్ముకుంటాను కాబట్టి నేను అబద్ధం ఆడట్లేను. ఖచ్చితంగా నేను కరెక్ట్గానే చెప్తున్నాను. మీరు నమ్మితే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి మీరు నా కటింగ్ చూసి కటింగ్ చేసుకొని చెప్పండి, వేసుకొని చూసి చెప్పండి, మీకే అర్థమైపోతుంది. సో కుట్టుకునేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఈరోజు ఈ స్టిచ్చింగ్ వీడియోని నేను అప్లోడ్ చేశాను, చూడండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లియర్గా నేనైతే కటింగ్ చూపించాను. ఓకేనా, మీరు చూడండి, చూసి నేర్చుకోండి. ఇదిగోండి ఇప్పుడు 8 మనకు 8.5, 8.5, 8.5 రెండు ఒకటే. సో కరెక్ట్గా వచ్చింది. సో ఇలా మనం ఒక బ్లౌజ్ని ఈ కొలతలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇంకెక్కడైనా డౌట్ ఉందా? ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డౌన్ చేయమంటారు కదా పైకా, ఫ్రంట్ పార్ట్ వేసుకున్నప్పుడు డౌన్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైకానే అన్నారు కదా. అవును, ఇక్కడ నెక్ సైడ్ తక్కువ వస్తుంది. ఇది నెక్ సైడ్ తక్కువ పట్టేసినట్టు వస్తుంది. ఇక్కడ పైకి ఉంది, ఎందుకంటే ఆర్మ్ రౌండ్ మనకు కరెక్ట్ గా ఉండాలి, ఈ హైట్ కూడా కరెక్ట్ గా ఉండాలి కదా మనకు. సో దానికి ఈ నెక్ సైడ్ ఏంటంటే మనకు పట్టేసినట్టు రావడానికి ఒక 2 పాయింట్స్ అంత మనం
తగ్గించుకుంటున్నాం. 2 పాయింట్స్ అంతా మనం తగ్గించుకుంటున్నాం. సో ఇంకెక్కడ డౌట్? ఓకేనా ఓవరాల్గా? ఓకే. 38 సైజ్కి 9.5 దగ్గర మనం ఈ 4th పార్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు 38 కంటే మీరు 5.5 తీసుకున్నారు కదా. అవును. 34 కి అయితే 5.5 తీసుకోవాలి. ఇది కూడా కాదు. అప్పుడు ఎలా తీసుకోవాలి? 5 ఇంచెస్ తీసుకోవాలి, లేదు 5.25 తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ జరుగుతుంది, ఇది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది కూడా మళ్ళీ ఆమ్ డౌన్ వాళ్ళకి ఆమ్ రౌండ్ కూడా తక్కువ ఉంది అనుకోండి, ఇది కూడా కొంచెం పైకి జరుగుతుంది. ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్ గా ఉంది, హ్యాండ్స్ చాలా లా ఉన్నాయి, ఆమ్ రౌండ్ పెద్దగా ఉంది అనుకున్నప్పుడు 5.5 తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకు చూడండి, ఈ బ్రాడ్ నెక్ వచ్చినప్పుడు మనకు ఇది కొంచెం పైకి అవుతుంది. ఈ బ్రాడ్ నెక్ లేకుండా ఈ సన్నగానే ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ బ్రాడ్ ఉంటే ఇది పైకి పెరుగుతుంది. 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు 1.25 పెట్టాను కదా, ఇదిగో 1.25, 1.5 దగ్గర వచ్చింది ఇప్పుడు మనకు. ఎందుకంటే కొంచెం పెంచుకున్నాం కాబట్టి 1.25, 1.1 కొంచెం పెరిగింది ఇక్కడ. ఓకే, సో కరెక్ట్గా ఇంత తీసుకున్నాం. 1.25 దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ వేసుకుంటే సరిపోతుండే, కానీ కొంచెం డౌన్ తీసుకొని వేసుకున్నాను కాబట్టి ఒక్క 1 పాయింట్ అంతా ఎక్కువ వచ్చింది. 1 పాయింట్ కొంచెం 1.5 పాయింట్ ఎక్కువ వచ్చింది, చూసారు కదా ఇప్పుడు. సో దాన్ని మనం కొంచెం తక్కువ చేసుకుంటే ఈక్వల్ గా వచ్చింది. సో ఏదైతే మనకి గ్యాప్ ఉంది కదా, అదే మనకు ముడతలు వచ్చేస్తుంటాయి అన్నమాట. సో మనం కరెక్ట్ గా ఆమ్ రౌండ్ తీసుకున్నప్పుడు 2 పార్ట్స్, రెండో పార్ట్ ఇది. ఎందుకంటే ఆమ్ రౌండ్ మొత్తం ఇలా ఉంటుంది కదా, ఇలాలో మనం హాఫ్ తీసుకుంటున్నాం. హాఫ్ తీసుకున్నప్పుడు 8.5 వచ్చింది. 17 లో 2 పార్ట్స్ చేస్తే 8.5 వచ్చింది. సో 8.5 మనం 5.5 ఇక్కడ తీసుకొని ఇక్కడ 1.3 తీసుకుంటే మనకు ఈ ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. సో 38 సైజ్ బ్లౌజ్ కి అందరికీ ఆమ్ రౌండ్లు 17 ఉండకపోవచ్చు, ఉంటాయి. సో 8 కూడా ఉండొచ్చు. ఆ 8 ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి మనం. సో ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంత ఉంటుండొచ్చు, 18 ఉండొచ్చు అనుకో. 17 కాకుండా 18 ఉంది. 18 ఉన్నప్పుడు 9 వస్తుంది. 9 వస్తుంది. 9 వచ్చినప్పుడు మనం ఇదే రౌండ్ తీసుకుంటామా, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అట్లా కొంచెం. ఇప్పుడు ఇది ఉంది కదా ఉంటే కరెక్ట్ గా మనకు 9 వచ్చేస్తుంది. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. చంక కింద ముడతలు రాకుండా అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆది బ్లౌజ్ ఇచ్చిండ్రు, ఆది బ్లౌజ్ కి వాళ్ళ ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్ గా ముడతలు లేకుండా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఆది బ్లౌజ్ తోని ఎలా పెట్టుకున్నామో మన వీడియోస్ లో చాలా ఉన్నాయి, ఒకసారి అక్కడ కూడా చూడండి. ఓకేనా? ఇంకా ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉందనుకో, ఇది తప్పు నడుము సన్నగా ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలి? ఇది విడితే ఎక్కువ ఉంటుంది చెస్ట్, ఇది సన్నగా ఉంటుంది నడుము, అలాంటి వాళ్ళకి ఇప్పుడు సేమ్ నేను ఏ మెజర్మెంట్స్ అయితే అలా వేసుకున్నాను. సో ఇప్పుడు 35 ఉంది. 35 సరే, నడుము 35 ఉంది అంటే మీరు ఏమంటున్నారు, 38 చెస్ట్ ఉన్నప్పుడు 30 ఇంచెస్ నడుము ఉంది అనుకోండి. మనం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది 35 కానీ 30 ఇంచెస్ ఉంది, మీకు చిన్నగా నడుము కావాలి అన్నారు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే 30 అంటే ఎంత, 7.5, 7.5 అంతేనా, 4వ వంతు అంతే వస్తుంది కదా. 7.5 దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. 7.5 తర్వాత ఇక్కడ ఎంత దాటు ఉంటుంది, 1 ఇంచ్ దాటు, అంటే ఒక 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, 1 ఇంచ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్జింగ్ వచ్చేస్తుంది, అంటే ఇలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉంది మనకు, ప్లస్ ఇది తక్కువ ఉంది, అంటే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది, నడుము సన్నగా ఉన్నప్పుడు. ఓకే, ఈ విధంగా వస్తుంది. వెడల్పు ఉండి నడుము చాలా సన్నగా ఉన్నది అనుకున్నప్పుడు ఈ షేప్ వస్తుంది. ఓకేనా? సో ఎవరికైనా ఇట్లా అర్థం కాకుంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? మరి ఇది నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ 2లో మీకు చూపిస్తాను. ఇది మాత్రం కటింగ్ చేస్తున్నాను. ఓకే, అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే, బిగినర్స్కి ఇక్కడ 2.5 తీసుకుంటున్నాం మనం కదా, మనం పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు 3 వెడల్పు ఉంది, ఇక్కడ కూడా 3 వెడల్పుతోని ఇలా స్ట్రైట్ గానే పెట్టేసుకుంటున్నారు. అలా పెట్టుకోకుండా ఈ కటింగ్ గనక మనం చేసుకుంటే కరెక్ట్ ఇక్కడ 2.5 దగ్గరనే మనకు మెయిన్ క్లాత్ పైన వస్తుంది, విడ్త్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఈ కటింగ్ చాలా ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం
ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా లైన్ గీసుకున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఈ డౌన్ గీసుకున్నాం కదా అక్కడ నుండి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఒక ఇలా కచ్చక ఇవ్వండి. అలాగే మనకు ఎక్కడైతే పాయింట్ ఉందో 38కి ఇక్కడ కూడా ఒక కచ్చక ఇవ్వండి. అలాగే ఇక్కడ కూడా పెట్టుకోవాలనుకుంటే నెక్ ఎంత విడుతులో ఉందో ఇక్కడ కూడా పెట్టేసుకోండి. ఇది మనం కుట్టిన తర్వాత ఇది తీసేసుకుంటే మనకు కరెక్ట్గా ఇక్కడ 2.5 దగ్గరనే మనకు మార్జిన్ అనేది ఉంటుంది. అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మనం ఎలా చేస్తామంటే ఒకటి కట్ చేసుకొని ఇలా వెడల్పు అయిపోతుంది. మనం ఈ పట్టి లేకపోతే వెడల్పు అయిపోతుంది. కాబట్టి ఈ పట్టి మనకి 2.5 దగ్గరనే పెట్టుకోవాలి అని చూపిస్తుంటారు. ఓకే, సో ఈ కటింగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. పార్ట్ 2తో మళ్ళీ కలుసుకుందాం. ఎవరికైనా పార్ట్ 2 కావాలంటే కామెంట్లో చెప్పండి. క్రాస్ కటింగ్ ఎలా వేస్తారు, ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకుంటే ఎంత మార్జిన్ తోటి మనం పెట్టుకుంటే షోల్డర్ అనేది జారదు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూపిస్తాను. ఓకేనా? మరి పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే.